శ్రీ సంజీవ దేవు గారి ఆత్మకథ తుమ్మపూడి 19వ భాగం 23/9/20 కళా తపస్వి రోరిక్తో పరిచయం. మహాబోధి సొసైటీ తరపున నడుస్తున్న మహాబోధి అనే ఆంగ్ల మాస పత్రికలో జగద్విఖ్యాత చిత్రకారుడు, గ్రంథకర్త, పర్యాటకుడు అయిన రష్యన్ మనీష్ ప్రొఫెసర్ నికోలస్ రోరిచ్ రచించిన వ్యాసం ఒకటి వెలువడి, ఆ వ్యాసంలో విషయం విశ్వశాంతికి సంబంధించిన శాంతి పత, బ్యానర్ ఆఫ్ పీస్, దాని సాంస్కృతిక రెడ్ క్రాస్ అనవచ్చు. ద్వితీయ సంగ్రామం తీవ్రంగా చెలరేగుతున్న రోజుల్లో ఇరుపక్షాల సేనల ద్వారా ప్రపంచంలోని అనేక కళాఖండాలు నాశనమైపోతున్నాయి. మ్యూజియంల మీద, చిత్రకళాశాలల మీద, విజ్ఞాన కేంద్రాల మీద ఉభయ సైన్యాల వివేచన లేకుండా బాంబులు కురిపించి నాశనం చేయటం జరుగుతుంది. యుద్ధ సమయపు ద్వేషాలతో ఆహుతి అయిన కళాఖండాలు శాంతి సమయంలో తిరిగి రమ్మంటే రావు. కనుక యుద్ధకాలంలో ఆసుపత్రుల మీద బాంబులు వేయకుండా రెడ్ క్రాస్ పతాక కాపాడుతున్నట్టే సాంస్కృతిక కేంద్రాల మీద బాంబులు వేయకుండా శాంతి పతాక కాపాడాలని రోరిక్ స్థాపించిన ఈ నూతన శాంతి ఉద్యమం ఆదర్శం. ఆ పతాకం మీద ఒక వలయం ఉంటుంది. ఆ వలయంలో 3 గోళాకృతులుంటాయి. ఆ 3 గోళాకృతులు అర్థం, కళ, విజ్ఞానం, ధర్మం. రోరిక్ పీస్ ప్యాక్ట్ అనే ఒక చట్టబద్ధమైన ఒడంబడిక నికోలస్ రోరిచ్ నిర్మించితే ప్రపంచంలోని చాలా రాజ్యాలు దాని మీద సంతకాలు చేసి ఆమోదించాయి. ఈ విషయాలన్నీ మహాబోధిలో ఆయన చర్చించారు. ఆ విషయం నాకెంతో సమంజసంగా గోచరించడంతో ప్రొఫెసర్ నికోలస్ రోరిక్కు ఇంకా దాని వివరాలు తెలపవలని ఉత్తరం రాశారు. అంతవరకు అపరిచిత వ్యక్తే నాకు. 1 వారం అయిన తర్వాత నా నిత్య నిరీక్షణ సఫలత తెల్లని గుడ్డ లాంటి కాగితం మీద ప్రొఫెసర్ రోరిక్ నుంచి సమాధానం వచ్చి ఆయన ఎంతో సంతోషం ప్రకటించారు. ఉత్తరం అందుకున్నందుకు ఉత్తరంలో వ్రాశారు, వేరే బుక్ పోస్ట్లో శాంతి పతాకకు సంబంధించిన కాగితాలు పంపిస్తున్నట్టు. అప్పటి నుంచి శాంతి పతాకతో ప్రారంభించిన పరిచయం మా ఉభయులకు వ్యక్తిగత స్నేహంలోకి పరిణమించింది. తరచుగా ఉత్తర ప్రత్యుత్తరాలు భావ వినిమయం చేసుకోసాగాను. ఆయన తన చిత్రాల గురించి ఇతరులు వ్రాసిన వ్యాఖ్యలను, తన చిత్రాల వర్ణప్రతులను పంపసాగారు. ప్రొఫెసర్ రోరిక్ నుంచి ఉత్తరం వచ్చిన రోజంతా ఆనందంగా ఉండేది. అటు పశ్చిమ హిమాలయాల నుంచి రోరిక్, కుమావు హిమాలయాల నుంచి ప్రొఫెసర్ రొనాల్డ్ నిక్సన్, కృష్ణ ప్రేమ లక్నో నుంచి ప్రిన్సిపాల్ హాల్దార్, ఈ 3 మనీషుల నుంచి వచ్చే ఉత్తరాలు నా మానసాన్ని మానస సరోవరంగా మారుస్తుండే. హాల్దార్ ఉత్తరాలు రసవత్తరంగా ఎస్థెటిక్స్తో నిండి ఉండే. రోరిక్ ఉత్తరాలు నైతికత్వం, ఇథిక్స్తో నిండి ఉండే. నిక్సన్ ఉత్తరాలు మాత్రం మెటాఫిజిక్స్తో నిండి ఉండే. జీవితానికి ముఖ్యమైన ఈ 3 తత్వాలు త్రివేణి సంగమ రూపంలో నా మానస సరోవరంలో ప్రవహిస్తూ ఉండే. నా జవాబులో 3కి 3 విధాలుగా కనిపించేవాడు. నా జవాబులు వారు రాసిన ఉత్తరాలకు భిన్నంగా ఇచ్చేవాడు. పరాతత్వం గురించి వ్రాసిన వాళ్ళకి రసతత్వం గల జవాబులు, నైతికత్వం గురించి వ్రాసిన వాళ్ళకి పరాతత్వం గల, రసతత్వం గురించి వ్రాసిన వాళ్ళకి నైతికతత్వం గల జాబులు రాస్తుండే వాడిని వ్యతిరేక రసం నిమిత్త. వేరే సాహిత్య రచనలు బదులు ఉత్తరాలు రాయటమే నా సాహిత్య రచనలుగా అయ్యాయి. మంచి పదావళి, ఉన్నత భావాళి ఉపయోగించేవాణ్ణి. ఆ ఉత్తరాలలో ఈ 3 మనీషులు కాక ఇంకా ఉత్తర దేశంలోని కొందరు సాహిత్య పరులతో కూడా నా ఉత్తర ప్రత్యుత్తరాలు జరగసాగాయి. ఈ ఉత్తరాల రచన తర్వాత నా వ్యాస రచనకు పరోక్షంగా చాలా సహకరించింది. సుప్రసిద్ధ ఐరిష్ జీవి అయిన మన దేశంలోనే స్థిరపడిపోయిన
డాక్టర్ జేమ్స్ హెన్రీ కజిన్స్తో కూడా ఇదే కాలంలో అంటే 1940లోనే ఉత్తర ప్రత్యుత్తరాలు సాగే. విడితే బెదవాడ, లేకపోతే ఇంటి వద్ద వివిధ సాంస్కృతిక వ్యాసంగాలు, ఇంకా ఎటు చుట్టుపట్ల బస్తీలకు వెళ్ళటం లేదు. ఉత్తర దేశం చూడటం జరిగింది కానీ ఆంధ్రదేశంలో ఏ నగరాలు చూడలేదు. కాకినాడ, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, నెల్లూరు, రాయలసీమలో నగరాలు మొదలైనవి అస్సలు చూడదు. అవి ఏ విధంగా ఉంటాయో అని కుతూహలం ఉంది. బంధువుల ఇంటికి వెళుతూ బందరు మాత్రం చూడటం జరిగింది. ఇతర ప్రాంతాలు చూసి స్వీయ ప్రాంతం చూడకపోవడం తప్పుగా ఎంచబడుతుందా? అయితే స్వీయ ప్రాంతం చూసి పర ప్రాంతాలు చూడకపోవడం కూడా తప్పు కిందకే వస్తుందా? రెంటిని చూస్తే మాత్రమే తప్పు లేకుండా పోతుంది. మరి రెంటికి చూడకపోతే దేని కిందికి వస్తుంది? ఇలాంటి ఆర్గ్యుమెంట్ దేని ఏమంటారు? కుడితిలో పడిన ఈలక కొట్టినట్టుకుండా అటు ఇటు కొట్టుకుంటాడు సంజీవదేవుడు. తుమ్మపూడిలో కూడా బంధువులతో, మిత్రులతో కూడా కొందరు సాహిత్య ప్రియులు తలెత్తసారు. అందుమూలంగా ఇదివరలో ఉన్నంత ఎడారిగా జీవితం గోచరించటం. ఈ గ్రామం ఇప్పుడు సాహిత్యానురాగమే కాక సాహిత్య సృష్టి కూడా అందరిలో కొంత సాగి. వీరిలో నా మేనత్త కుమారుడు వాసిరెడ్డి పార్థసారథి గారు మల్లికార్జున ముఖ్యం. పార్థసారథి గారు గద్య రచన చేస్తే మల్లికార్జున పద్య రచన చేసేవాడు. మేమందరం గ్రామ పంచాయతీ లైబ్రరీలో ఏవో ఒకటి చర్చించుకుంటూ ఎక్కువ కాలం గడిపేవాడు. మల్లికార్జున, నేను, సూర్యదేవర, వెంకట సుబ్బయ్య అనే మనవు మిత్రుడు కలిసి సాయంత్రం కాలువ గట్టుకు షికారు వెళ్ళేవాడు. వెంకట సుబ్బయ్య మిత్రుడు మాత్రమే కాకుండా ఒక విధంగా శిష్యుడు కూడా. ఆయన నా దగ్గర హిందీ, ఇంగ్లీష్ పాఠాలు నేర్చుకుంటూ ఎక్కువగా నా వెంట ఉండేవాడు. నిత్యం రాత్రిపూట మా పెదనాయన గారి ఇంటి వద్ద మా చెల్లెలు భారతికి మా పెదనాన్నగారి అమ్మాయి రజనికి హిందీ పాఠాలు, ఇంగ్లీష్ పాఠాలు చెప్పేవారు. వాళ్ళిద్దరూ పాఠాలు చదివే వేళ కంటే నాతో కబుర్లు చెప్పడంలోనే ఎక్కువ కాలం గడిపేవారు. అయినప్పటికీ వాళ్ళు ఆ విద్య అద్దసాగి. ఆ రోజుల్లో ఆ ఊరి వారి అల్లుడు వాసిరెడ్డి వీరభద్రయ్య గారనే గాయకుడు అక్కడ ఉండేవాడు. ఆయన విజయనగరం సంగీత కళాశాల విద్యార్థి, ద్వారం వారి శిష్యుడు. మంచి నైపుణ్యంతో వయోలిన్ వాయిస్తారు. ప్రక్కవాద్యం వాయించడం మటుకు వారి కుదిరేది కాదు. మౌలికత్వం ఉన్నవారు చాలామంది పక్కవాద్యం వాయించలేరు. అందుకొంత అభ్యాసం కూడా అవసరం. వారి వద్ద నేను వయోలిన్ సాధన మొదలుపెట్టాను. నాకు అదివరకే చాలా స్వరాలు నోటికి వచ్చి వాటన్నిటినీ వయోలిన్ మీద పిల్లారి గీతాలు వాయించడం దాకా వచ్చింది. ఆ తర్వాత సాధనకు ఏవో ఆటంకాలు వచ్చి అంతటితో సంగీతం సన్నగిలి. గాత్ర సంగీతం కంటే జంట సంగీతం ఎక్కువ ఆనందం. గాత్ర సంగీతంలో అర్థం ఉంటుంది, జంట సంగీతంలో అర్థం ఉండక నాద మాధురే ఉంటుంది. గాత్రంలోని అర్థం ఒక్కోసారి నాద మాధురికి అడ్డం వస్తుంది. జంటనలో శుద్ధ నాద మాధురి మాత్రమే వినిపింది. అయితే రాగాలాపన మాత్రం అటు గాత్రం ఇటు జంత్రంలో ఒకటే. రాగాలాపన ఏ అర్థాన్ని తెలప శుద్ధ నాద మాధురిగాని ఉండి, అయినా జంత్రం అందుకోగలిగిన స్థానాలు గాత్రం అందుకోలేదు. కష్టం. జంత్రవాద్యాల్లో నాకు వీణ కంటే ఎందుకనో వయలిన్ అంటే ఎక్కువ ఇష్టం. తాళవాద్యాలు, అందులో మృదంగం అంటే ఎక్కువ ఇష్టం. తాళవాద్యంలో ఉన్న లయస్పందన మిగతా వాద్యాలు అంతగా ఉండదు. తాళవాద్యాలు నృత్యశీలమైన, మృదంగం ఎక్కువగా పక్కవాద్యంగా రాణిస్తుంది. మృదంగాన్ని ఆ స్థితి నుండి దాటించి స్వతంత్ర వాద్యంగా స్థాపించడం చాలా అవసరం. ప్రత్యేక మృదంగ కచేరీలు జరపడం కూడా అవసరం. యంత్రవాద్యాలు, వేణువుది ఒక ప్రత్యేక. చిన్న వాద్యం, పెద్ద శబ్దం, మిగతా యంత్రాలకున్న విశదమైన వివరాలు దీనిలో లేనందున ఒక శ్రావ్యమైన నాద ఐక్యత వేణువులో కనిపిస్తుంది. అందువల్ల దీని పలుకులో ఒక తన్మయత ఉద్భవిస్తుంది. మురళి, వేణు మొదలైనవి ఎంతో రసమంతమైన ముద్దు పేరు. ఆ పేర్లు యమునా తీరపు వెన్నెల రాత్రులలో, బృందావనపు వెలుగు నీడలలో సంబద్ధమై ఉంటాయి. వెన్నెల రాత్రుల్లో దూరం నుంచి నది మీదుగా వినిపించే వేణు
సంగీత వెన్నెల తగలని చీకటి ప్రదేశాలను కూడా వెన్నెలతో నింపుతుంది. చిత్ర ప్రదర్శనలను చూస్తున్న వాటి కంటే పాట కచేరీలు వింటున్నప్పుడే నాకు ఎక్కువ ఆనందం. డాక్టర్ శ్రీనివాసాచారితో కలిసి పెద్దవాళ్ళు కొందరి పాట కచేరీలకు హాజరయ్యారు. గాయకుడి పాట కంటే అక్కడి మృదంగం వయనులు నన్ను తన్మయపరిచాయి. నాకు చాలాసార్లు అనిపించింది వేణువాద్యాన్ని సాధన చేసి దేశమంతటా తిరిగి పాట కచేరీలు చేయాలి. శ్రోతల ముందు వేదిక మీద కూర్చొని వేణు సంగీతం ద్వారా నా ఆనందాన్ని వాళ్ళకు అందించి తిరిగి వాళ్ళ ఆనందం ద్వారా నేను అందించాలి. అయితే ఈ సంకల్పం వేణువు తీసుకురావడం వరకే కార్యరూపం దాల్చింది, కానీ ఇంకా అంతకు పైకి ఎక్కలేదు. అయితే శాస్త్రీయం కాని పద్ధతిలో మాత్రం వేణువు మీద ఏవేవో వాయిస్తూ ఉండేవాడిని నా సంతృప్తి కోసం, నా చుట్టుపట్ల ఉన్న సంగీతజ్ఞులు కాని వాళ్ళ కోసం. శ్రవ్యకళ మీద ప్రీతి నిలవక దృశ్యకళల మీద ప్రీతి మాత్రమే నిలిచిపోసాగి, అందుకని శ్రవ్యకళలు వింటున్నప్పుడు ఇంకా ఎక్కువ ఆనందం కలిగింది. ఉత్తర దేశ భాషలతో మనుషులతో ఉత్తర దేశ సంస్కృతితో ఎక్కువ సంబంధం ఉన్నప్పటికీ నాకు ఎందుకనో కర్ణాటక సంగీతం అంటేనే ఎక్కువ ప్రీతి. హిందుస్థానీ సంగీతానికంటే మనోవైజ్ఞానికంగా అందుకు కొన్ని కారణాలేవో ఉంటాయి. నాకు తెలియకుండా, నాకు తెలిసినంత వరకు నా చిన్నతనంలో మొదటగా విని ఆనందించిన సంగీతం కర్ణాటక సంగీతం కావడం కూడా ఒక కారణం. సరే, ఏది ఏమైనా భారతీయ సంగీతంలో హిందుస్థానీ సంప్రదాయానికంటే కర్ణాటక పద్ధతే నాకు ఇష్టమైందని తేలిపోబడతో కర్ణాటక సంగీతాన్ని గురించి చరిత్ర, అందులోని ప్రధాన విభాగాలు, అందులో కృషి చేసిన మహనీయులు మొదలైన విషయాలకు సంబంధించిన పరిజ్ఞానం సంపాదించడంలో అభిరుచి ఏర్పడి సంగీతం సంగతి జాడ తెలిస్తేనే కానీ సాహిత్యం సంగతి కూడా తెలిసేట్టు లేదు. సాహిత్యంలో విషయ పరిజ్ఞానం కూడా అవసరం. సంగీతంలో సునాద సృష్టి మాత్రమే ప్రధానం. లైబ్రరీలో మా అందరికీ ఆసక్తి అయినటువంటి మృత్యువుతో పోరాడిన నా జీవితేచ్ఛ 37. లక్నో నుంచి అసీత్ కుమార్ హల్దార్ తాను రచించిన 2 బెంగాలీ ఖండ కావ్యాలను, వాటికి తాను గీసిన రేఖాచిత్రాలను పంపించి కల్పాంతిక, ప్రక్లుప్తిత అవి 2 ఖండ కావ్యాలవి. అవి ఎక్కువగా పరాతత్వ మూలకమైన కవిత. అందులోని పదాలు కూడా నూతన ప్రయోగాలు. ఆ కవితలకు బొమ్మలు కూడా కవి స్వయంగా వేసుకున్న కనుక వాటి రెంటినీ కలిపి అర్థం చేసుకోవడం తేలిక. ఏవేవో పుస్తకాలు చదువుతోనూ తాత్విక మేధ వెడెక్కినప్పుడు మా మేనత్త గారి ఇంటికి వెళ్ళి అక్కడ కొంచెం సేపు కూర్చేవాడు. వారి ఇల్లు చాలా సందడిగా ఉండేది. ఆడపిల్లలతో, మగపిల్లలతో, మేనత్త కొడుకులు, కూతుళ్ళు, వాళ్ళ పిల్లలంతా సందడి. మేనత్త గారి మనవరాడు ఉండేవాడు, సరోజిని సావి. అందులో సరోజ సన్నగా, పొడుగ్గా, పల్చగా ఉండేది. పచ్చగా అంటే ఆకుపచ్చగా కాదు, పసుపు పచ్చ. చాలా తెలివైనట్టి చురుకైన పిల్ల. ఆమె నేనేదో ఒకటి అంటూ ఉండేవాడిని, ఆమె కూడా నన్నేదో ఒకటి అనేది. మేమంతా కలిసి ఒక సాయంత్రం వారింటి వెనక కొబ్బరి చెట్ల కింద కూర్చొని వేడి వేడి పప్పు చారుతో భోజనాలు చేసేవారు. కొమ్మపూడిలోని వేసవి అంతా వేడిగా ఉండదని అత్తవారిళ్లలో కాపురాలు చేస్తున్న ఇక్కడి అమ్మాయి, పుట్టిళ్లలో ఉంటున్న ఇక్కడి కోడళ్ళు కూడా వేసవి ప్రారంభం కాని కొమ్మపూడి వచ్చి తొలకరి రాగానే మళ్ళీ వెళుతూ ఉండేవాడు. కాలువలో ఎండిపోయిన ఇసుక మీద మిత్రులం సమావేశమై చీకటి పడేదాకా కాలక్షేపం చేశాం. ఎండాకాలం ఇక్కడున్నంత హాద అనిపించేది కాదు. బృహత్తర గ్రంథం శ్రీ రామకృష్ణ శతవార్షిక సందర్భంగా ప్రకటించబడి బృహత్తర గ్రంథం ది కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అనే 3 సంపుటాలు తెప్పించి కొంతకాలమైన వాటిని సక్రమంగా నేను అధ్యయనం ఇప్పుడు వాటిని తీసి శ్రద్ధగా చదవసాగా. ఆ గ్రంథాన్ని ఒక విధంగా సాంస్కృతిక సర్వస్వం అనొచ్చు. వేదాల నుంచి ప్రారంభించి భాషలు, సాహిత్యాలు, కళలు, సైన్సుల వరకు అందులో
భారతదేశంలో వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన దాదాపు 100 మంది విద్వాంసుల రచనలు అందులో. అటువంటి గ్రంథాలు చదవటం కొంత విసుగ్గా ఉండటం మాట నిజమే. కానీ అభిరుచి సృష్టించుకొని మనసు చొప్పించి చదువుతుంటే అదొక రుచిగానే ఉండే. దీని అధ్యయనం మూలంగా ఎన్నో ఆశలు, తెలియని విషయాలు కొంత తెలిసాయి. సగం తెలుసున్న విషయాలు సంపూర్ణంగా తెలిసాయి. పూర్ణంగా తెలుసున్న విషయాలు శాంతి అవి. వ్రాసింది విద్వాంసులైనా వ్రాయబడింది విద్వాంసుల కోసమే అందు జటిలంగా ఏం లేవు అందులోని రచన. ఈ రచనలో భారతదేశం మాత్రమే గొప్పది, హిందూ మతం మాత్రమే సర్వోత్కృష్టమైనది అనే ధోరణి లేదు. హిందూ మతం కానీ మిగతా మతాల గురించి కూడా ఇందులో రచనలు. వీటికి తోడు ఎన్నో అసంఖ్యాకమైన బొమ్మలు, అందులో వర్ణ చిత్రాలు, శిల్పాల ఫోటోలు, వాస్తు నిర్మాణాలు గ్రంథానికి సొంపు కూరుస్తున్నాయి. ఈ పుస్తకాన్ని నిత్యం కొన్ని పేజీలు చదివి ఆ విషయాల గురించి సంక్షిప్తంగా నా సొంత మాటల్లో రాసుకునేవాడు. ఈ విధంగా ది కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా 3 సంపుటాలను వివరంగా చదవడానికి నెల రోజులు పడి. దాని చదవకు ఉందన్న పరిజ్ఞానం కంటే చదివిన తర్వాత పరిజ్ఞానం ఎంతో ఎక్కువై, పుస్తకాల కంటే కూడా పాత మాసపత్రిక చదవటం మీద కూడా అభిలాష ఎక్కువ. ఒక పుస్తకంలో ఒకే విషయమే ఉంటుంది, మరి ఒక మాసపత్రికలలో ఎన్నో విషయాలు, ఎన్నెన్నో బొమ్మలు. ఒకరి దగ్గర ఆనంద్ అనే ఇంగ్లీష్ మాసపత్రికలు కొని దొరికి వాటికి జిడ్డు కృష్ణమూర్తి సంపాదకు. ఎంతో అందమైన ఎన్నో ఆకర్షణీయమైన వ్యాసం. జిడ్డు కృష్ణమూర్తి స్వయంగా రచించిన కవితలు, వ్యాసాలు కూడా ఉండే. ఆయన వ్యాసాల కంటే ఆయన కవితలు ఎంతగానో మనోజ్ఞంగా ఉండే. ఆయన ఆంగ్లంలో తప్ప మరో భాషలో రాసి ఎర్రగరు. ఆయన కవితలని ముక్త ఛందంలో ఉండే. ప్రతి వాక్యము ఎంతో భావయుక్తంగా, మార్మికంగా ఉండే. ఆయన ఆధ్యాత్మికమంతా కవితా సౌరభంతో నిండి ఉంది. మై సాంగ్ ఈజ్ ది సాంగ్ ఆఫ్ ద రివర్ కాలింగ్ ఫర్ ది ఓపెన్ సేస్, వాండరింగ్ ఐ యామ్ లైఫ్. ఆనంద మాసపత్రికలో నాకు నవకాంతులు ప్రత్యక్షమైన. వాటి మిగతా సంచికలు కూడా ఎక్కడైనా దొరుకుతాయో ప్రయత్నించేద్దాం. బహుశా ఎక్కువ కాలం ఆ పత్రిక నడిచి ఉండకపోవు. ప్రొఫెసర్ రోలిక్ తాము ఇదివరలో కొంతకాలం నడిపిన అంతర్జాతీయ పత్రిక ఫ్లామా అనే వాటిని పంపారు. అనేకమైన విషయాల గురించి ప్రఖ్యాత అంతర్జాతీయ రచయితలు రచించిన వ్యాస. రోలిక్వి కొన్ని చిత్రాలు వాటిలో ఉన్నాయి. బార్నట్ డి కాన్లన్ అనే కళా సమీక్షకుడి నోట్స్ చాలా ఆకర్షణీయంగా ఉంది. అటువంటి పత్రికలు శాశ్వతంగా దాచుకోవాలి. లైబ్రరీలో మా అందరికీ సంగీతజ్ఞుడైన వీరభద్రయ్య గారి పులిహోరలు, దధ్యోజనాలు, ఉప్మాలు మొదలైన వండి పెడుతూ ఉండేవారు. తిని మేము ఏవో ప్రసంగాల్లో కొంత పొద్దుపుచ్చుకొని సాయంత్రానికి 6 బయటకు కాలువ ఒడ్డుకు చేరేవారు. అటువంటి సామాజిక జీవితానికి నా వ్యక్తిగత గీతానికి ఒక విధమైన సంధి కుదిరింది. అటువంటి మిత్రులతో సరదాగా బహిరంగ జీవితాన్ని గడుపుతున్నప్పుడు కూడా నేను నా అంతరంగిక జీవితంలో ఒక వైపు చూపిస్తూనే ఉండేవాడు. ఎటువంటి బహిరంగ జీవిత పరిస్థితుల్లో కూడా వ్యక్తిగత జీవితం నుంచి వేరయ్యేవాణ్ణి కాదు. ఈతలో ఆసక్తి. ఉదయాన్ని లేచి నేను కాలువలో కొంతసేపు ఈది వచ్చేవాడిని. ఒకరోజు వర్షాకాలంలో వర్షం లేని ఉదయం కాలువ గట్టు మీద కూర్చొని ముఖం కడుక్కుంటుండగా
ఒక హరిజన బాలుడు వచ్చి బాగా కాచి ఉన్న నేరేడు చెట్టు ఎక్కి నేరేడు పళ్ళు కోస్తున్నాడు. ఇంకా చివరి కొమ్మకు వస్తుంటే నేను కేకలేస్తాను. ఆ కొమ్మలు విరుగుతాయి కనుక అటు రావద్దు. నేను ఈ మాటలు పూర్తి చేశానో లేదో ఆ బాలుడు ఆ సన్న కొమ్మ విరిగి భీమలుని అంత పత్తు నుంచి రోడ్డు మీద పడిపోయాడు. నా కళ్ళను చూసి నేను నమ్మలేకపోయా. నా కళ్ళ ముందు చీకట్లు కమ్మేశా. పైనుండి పడింది నేలయింది తెలియలేదు, ఆ బాలుడయింది తెలియదు. నా భ్రమ నుంచి బయటపడి చెంబుతో నీళ్లు తీసుకొని అతని దగ్గరకు పరిగెత్తి చూస్తే ఆ బాలుడు అచేతనావస్థలో ఉన్న ముక్కుల గుండా చెవుల గుండా నోటి గుండా రక్తం వచ్చి వెంటనే కొంచెం నీరు నోట్లో పోసి చెవులు మూసి ముందు చిన్న కొమ్మ పడి తర్వాత ఆ కొమ్మలోని ఆకుల భాగం మీద ఆ బాలుడు పడినది అతనికి రోడ్డు దెబ్బ తగలకుండా ఆకుల మెత్తదనం రక్షించింది. అతని చెవులు మూసి ఉంచే మరొక వాళ్ళ చేత వాళ్ళ ఇంటికి వార్త కొంచెం సేపటికి హరిజన వాళ్ళంతా ఏడుస్తారు. చాలామంది జనులు ఒక మంచం తీసుకొని వాళ్ళకి ఏం ప్రమాదం లేదని చెప్పి నెమ్మదిగా అతని చెవుల మీద నుంచి చేతులు తీసి మరికొంచెం నీరు నోట్లో పోసి ఈసారి వారి గొటక వేసినట్టు గ్రహించి దాంతో నాకు ధైర్యం వచ్చి నా ధైర్యాన్ని వాళ్ళకు కూడా చెప్పి పంపించి మంచం మీద అతను తీసుకువెళ్ళారు. మధ్యాహ్నానికి అతను స్పృహ వచ్చే కళ్ళు తెరిచి చూశాడు. వాళ్ళంతా ఆ బాలుని నేను రక్షించినట్టు నన్ను పొగిడారు. చివరకు నేను నమ్మాను, నేను అక్కడ లేని పక్షాన వాడు చనిపోయినట్టే. ఒక ప్రాణాన్ని రక్షించానని నమ్మి ఎంతో సంతృప్తి చెందా. రోజు ఎన్ని అసంఖ్యాకమైన ప్రాణాలు నశిస్తాయో వాటిని నేను రక్షించజాలడం లేదు. నేను రక్షించలేకపోయినందుకు వాటిని నేను సంహరించినట్టు కాదు కదా. అన్ని ప్రాణులు రక్షించలేక ఒక్క ప్రాణి రక్షించినా కూడా ఇన్ని ప్రాణులను రక్షించినంత ఆత్మసంతృప్తి. కొందరు తమ బాధను ఏదో విధంగా సహిస్తారు, కానీ ఇతరుల బాధను చూసి సహించలేదు. ఒక వ్యక్తి బాధలు అనుభవిస్తున్న సమయాన్ని ఎందరు వ్యక్తులు ఎన్నో విధాల సుఖాలు అనుభవిస్తారు. అటువంటప్పుడు ఈ ఒక్క వ్యక్తి పడే బాధ చూసి దుఃఖించే బదులు ఆ ఎక్కువ మంది అనుభవించే సుఖాలను చూసి ఆనందించడం మంచిది కాదా? బాధలో ఉన్న మనిషి బాధను చూసి మనం బాధపడితే అతని బాధ ఉపశమిస్తుందా? అవును, ఉపశమించదు. బాధుడి ద్వారా ఉపశమింపజాడడానికి కాదు మనం బాధపడే, ఆ బాధితుడి చూసినందువల్ల మనలో కలిగిన బాధ ఉపశమించింది. మా బకింగ్హామ్ కెనాల్ చాలా లోతు వెడల్పు గల కాలం. ప్రత్యేకించి మా ఊరి ఇంటి దగ్గర మా పెంపుడు తల్లి నన్ను కాలువలో ఈత వేయద్దని ఎంత బలవంత పెట్టినా వినకుండా వెళ్ళి ఈత వేసేవాడు. నేను కాలువ నుండి తిరిగి రావడంతో కొంచెం ఆలస్యం జరిగితే నేనేమైపోయాను అని ఆమె మనిషి పంపే. ఒక ఉదయం కాలువ నిండా ప్రవహిస్తోంది. అప్పుడప్పుడే నీరు బురద విరుగుతూ నలుపుకు తిరుగుతున్నాయి. నేను ఒకసారి అవతల తీరానికి ఈత్తు వెళ్ళి వచ్చి ఆయాసం తీరకుండానే మళ్ళీ యువతలికి ఈది అక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా మళ్ళీ తీరానికి ఈతారు. కాలువ సగం దాటి ఇటువైపుకు వచ్చి ఇక ఈదలేకపోయి చేతులు చచ్చిపడిపోయాయి. గుండె దడ పెరిగింది. ఒక పక్క ఒక్క బార వేయటం కూడా అసంభవం అనిపి కళ్ళ ఎదుట చీకట్లు కమ్మేశాయి. ఒడ్డున ఎవరైనా గోచరిస్తే ఒక నమస్కారం, ఈ భూమి మీద ఆఖరి నమస్కారం చేసి నీటిలో మునిగిపోవాలనిపి వెంటనే జీవితం పైన ఆశ సంపూర్ణంగా మెరు. ఎక్కడలేని ఆత్మబలం పెరిగి కదలలేని చేతులు కదిలే, చలించని కాళ్ళు చలించాయి. 5 నిమిషాల్లో వచ్చి వాలాను ఒడ్డును. అయితే నిల్చోలేకపోయా. వెంటనే అతి కష్టం మీద వడ్డెక్కి గడ్డి మీద పడుకో కళ్ళు మూసు. కొంతసేపటికి నేనేమయ్యాను ఇంటి నుంచి మనిషి వచ్చాడు. నేను లేచి ఆ మనిషిని వెంబడి కాళ్ళు నడవటం కష్టంగా జరిగిన సంఘటన ఆ వచ్చిన మనిషితో కానీ మరెవరితో కానీ చెప్పరు. ఆ రోజు మృత్యుముఖంలోంచి తిరిగి వచ్చా. మధ్యాహ్నం నుంచి విపరీతంగా జ్వరం ఎందుకు వచ్చిందో నాకు తెలుసు, కానీ ఇతరులకు తెలియదు. వివాహంపై విరక్తి, సంఘసేవపై అనురక్తి. 38వ భాగం. ద్వితీయ సంగ్రామం తారాస్థాయి చేరింది. ధర్మంలో పురోగమనం ఆగిపోయింది. మిత్రమండలి చేయి కొంచెం పైకి లేచింది. 1942లో భారత రాజకీయాలు కల్లోల పరిస్థితుల్లో ఉన్నాయి. నాయకులు అరెస్టులు, రైలు బట్టాలు, తీగలు, ధ్వంసం,
మొదలైన వాటిలో ఇప్పుడేం అవుతోందో అని భీతావహంతో ఉన్నారు జనం. దేశ ప్రభుత్వం మీద ఉన్న ఈ ద్వేషం మూలంగా మన దేశం మీదకు జపాన్ సైన్యాలు ఎప్పుడు వచ్చి మనను ఎప్పుడు కాపాడి బ్రిటిష్ ప్రభుత్వాన్ని మన భూభాగం నుంచి ఎప్పుడు తరిమేస్తారా అని ప్రజలు తూర్పుగా జపాన్ వైపుకు ఎదురు చూడసాగారు ఉద్విగ్న మానసాలను. ఆ సమయంలోనే మా బంధువులలో 3 వివాహాలు జరిగాయి. ఒకటి మా మేనత్త గారి మనమరాలు సరోజిని వివాహం చేబ్రోలులోని మా బంధువైన హరిప్రసాద్తో జరిగింది. అదే సమయాన మా పిల్ల తండ్రి గారి కుమార్తె పద్మావతి వివాహం కూడా. మరికొన్నాళ్లకు సంజీవరాయణం గారి పుత్రుడి వివాహం కూడా. పరంజ్యోతి వివాహంలో కొన్ని పాట కచేరీలు, కూచిపాడి వారి భరతనాట్యాలు వగైరా జరిగి ఆ వచ్చిన పాట కచేరీల వాళ్ళంతా మన ఇంట్లోనే దిగడంతో చాలా ఉల్లాసంగా వైలను శుద్ధి చేసుకోవడం, వయోలి మృదంగాలను బిగించి పాటు పనితో శబ్దం పలికించి చూడడం, కంఠాలను సవరించుకుంటూ పూనే రాగాలు తీయడం మొదలైనవన్నీ నాకు ఆనందం కలిగింది. అసలు పాట కచేరీలో కంటే ఈ ముందరి ప్రయత్నాలే ఎంతో ఆహ్లాదంగా. పాట కచేరీలో పాల్గొన్న వాళ్లతో మిగతా వాళ్లతో పేర్లు నాకు అంతగా గుర్తులేవు. కానీ వేణుగానం చేసిన పోలవరపు రామచంద్రరావు గారు, మృదంగం వాయించిన మహదేవ రాధాకృష్ణరాజు గారు మాత్రం బాగా గుర్తు. రాధాకృష్ణ గారు వెంట 2-3 మృదంగాలు తెచ్చుకునేవారు. ఆయన వాయిస్తప్పుడు లయ తాండవించి రసరూపంలో కరిగిపోయి నేను విన్నాను. ఆయన చాలా అద్భుతంగా. వివాహాలను అంత దగ్గరగా చూడటం అదే మతం. వివాహ మండపంలోని ఆ తంతు లేకుండా వివాహాలు జరిగితే ఇంకా బాగుంటుందని ఆ మేళాలు, తాళాలు, మంత్రాలు, గందరగోళమంతా కలిసి నాలో వివాహం మీద విరక్తి కలిగించి సరోజిని భర్త హరిప్రసాద్ వివాహం తర్వాత ఇక్కడే ఉండేవాడు. ఎక్కువగా ఆయన కాశీ విద్యాపీఠ విద్యార్థి, సూక్ష్మగ్రాహి. ఏ విషయాన్నన్నా ఇలాగే గ్రహిస్తే నా ఉభయలం చాలా స్నేహంగా సన్నిహితంగా ఉండేవి. మేము ప్రత్యేకంగా ఒక చోట ఇతరులు లేని చోట కూర్చొని ముచ్చడించేవాడు. కొత్తగా పెళ్ళయిన తన వైవాహికానుభవాన్ని చెబుతూ ఉండేది. అవివాహిత యువకుడి వైవాహికానుభవం వినడం కంటే మధురమైన విషయం ఇంకోటి ఉండదా. కనుక సరోజినికి వివాహమైన తర్వాత వెనకటి కుంటెతనం తగ్గిపోయి పెద్ద మనిషి స్వభావం ఏర్పడి దేశంలో అందరికంటే నాకే చిన్నవాళ్ళను కూడా వివాహాలు. నేను వివాహం మాట ఎత్తనని మా పెంపుడు తల్లి గారి ఆవేదన. ఆమె గారి ఆవేదన చూసి నేను వెరివేదన చెందేవా. సంవేదనను దిగమింగుతూ అంతవరకే, అంతకు మించి భరించ. విరక్తి, అనురక్తి. పాత మిత్రురాలు లక్నోలోని నీరజ విరక్తి మార్గంతో నేను ఇక్కడ అనురక్తుల మధ్య జీవితం. ఆమె విరక్తి మార్గం తొక్కితే నేను విరక్తి మార్గం తొక్కాలనెక్కడుంది? అయితే నేను అనురక్తి మార్గం తొక్కుతున్నానని నీరజ కూడా ఎందుకు అనురక్తి మార్గం తొక్కరాదు? కానీ నేను అనురక్తి మార్గం తొక్కుతున్నట్టుగా ఆమె ఎలా తెలుస్తుంది? ఆమెకు ఒకరి ఇష్టం రెండో వారికి కష్టం కాకూడదు కదా. నీరజ ఇష్టం నీరజి, నా ఇష్టం నా. మధ్య మధ్య పెదవాళ్ళు డాక్టర్ పుట్టపర్తి శ్రీనివాసాచారి గారింటికి వెళ్ళి 1-2 రోజులు వారింట గడిపి వచ్చి వారి దంపతులు కూడా నా వివాహ విషయం ప్రస్తావించారు. నేను నవ్వి మౌనంగా ఉండేవాడు. ఏదైనా సమాధానం చెబితే మళ్ళీ ఎవరైనా మరో మాట అంటారని నవ్వి మౌనం దాల్చిన మనిషితో ఆ వివాహంలో రెండో మాట ఎవరు అనరు కదా. కొన్ని అనుభూతులు, కొన్ని సంవేదనలు మనసును ఒక విధంగా కల్లోల పరద సాగినందున ఏం చదువుతున్నా అంతగా తలకెక్కడలే. జీవితంలో ఏదో అన్యమనస్కత ప్రవేశం, చురుకుదనం మందగించడం ప్రారంభం. ఏదైనా దృఢంగా నిర్ణయించుకోలేకపోతుంది. ఇప్పుడు అది సవ్యమైంది అని నిర్ణయించుకొని కొంతసేపటికి సవ్యమని కాదని మళ్ళీ అనుకునేవారు. ఈ మానసిక దురవస్థను గుర్తించసాగి అందుకు కారణాలు కూడా తెలిసాయి. కానిదేది నివారణకు మాత్రం అది సమయం కాదు. కానీ ఇంకా వేచి ఉండాలి. ఇది భవిష్యత్తులోని పనే కానీ వర్తమానాన్ని కాదు. ఈ ఊరిలో జరిగిన పాట కచేరీలో జయదేవుని అష్టపదులు పాడటం విని ముగ్ధున్నయ్యారు. అందువల్ల అష్టపదులు చదవాలి. జయదేవుని గీత గోవిందం సంపాదించారు. కొన్ని రచనలు పాడుతుంటే మాత్రమే మధురంగా
కానీ చదువుతుంటే తత్తరు. కానీ జయదేవుని అష్టపదులు పాడుతున్న ఆనందంగానే చదువుతున్నప్పుడు ఆనందంగానే ఉంది. వాటిలోని సంగీత ప్రాధాన్యత మూలంగా అవి పాడుతున్నప్పుడు బాగుంది. వాటిలోని లలిత పదాలు భావమాధుర్యం మూలంగా అవి చదువుతున్నప్పుడు చాలా బాగుంటాయి. రాధాకృష్ణుల ప్రణయం లలిత లవంగ లతా పరిశీలన కోమల మలయ సమీరే ఇటువంటి లలిత పదాలు జయదేవుడు మాత్రమే సృష్టించగలడేవి. రాధాకృష్ణుల ప్రేమగాథా శృంగార చేష్టలు రతి రమ్యతలు జయదేవుని రచనలో చరమ స్థాయి అటువంటి విశుద్ధమైన శృంగార రసాన్ని ఏదో ఆధ్యాత్మికత్వానికి ప్రతీక మాత్రమే మభ్యపెట్టి చూడటం మానవత్వానికే అవమానం. రాధాకు కృష్ణుడు కూడా శరీరాలున్నాయి, హృదయాలున్నాయి. అందరి శరీరాల్లో వారి శరీరాల్లో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళు కాంక్షలు ఉంటాయి. ఒకరి మీద ఒకరు ముగ్ధులై గాఢంగా ప్రేమించుకున్నారు. మానసిక ప్రేమ కట్టలు తెంచుకున్నప్పుడు శారీరక ఐక్యత పోదు. అటువంటి ఐక్యతను, అభిలాషను, అందాలను, ఆనందాలను జయదేవ్ రాధాకృష్ణ శృంగార చేష్టలుగా వర్ణించారు. అటువంటి శృంగార రసాన్ని శృంగార రసంగా తీసుకొని ఆనందించడం సబుకని. దీని నేపథ్యంలో ఆధ్యాత్మికతను చూడగలిగేవాడు ఒక శృంగారంలో ఏమిటి అన్నిట్లోనూ వాడు పిత్తిలాగ్గలడు. జయదేవుడి గీత గోవిందం. జయదేవుని గీత గోవిందంతో ప్రారంభించిన సంస్కృత కావ్యాల మీద కాళిదాస రచనలన్నింటినీ చదివించి కాళిదాస ప్రకృతి పనులు నన్నెంతో ఆనందపరిచి లేఖ సందేశంలోని కుమార సంభవంలోని ప్రకృతి వల్ల ప్రాచీన సాహిత్యంలో దానికి అదే సాటి. ఋతు సంహారంలోని ప్రకృతి వర్ణ మరో విధమైంది. మొదటి రెంటిలోనూ ప్రకృతి వర్ణ ప్రదేశానికి సంబంధించి ఉంటే ఋతు సంహారంలో ప్రకృతి వర్ణ వాతావరణానికి ఎక్కువ సంబంధించి. కాళిదాస వర్ణంలో మోదుగు పూలు అమరత్వాన్ని అందుకుంటాయి. షేక్స్పియర్ తన రచనలు మానవ స్వభావాలను మనోవైజ్ఞానిక వికల్పాలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తే కాళిదాసు తన రచనలో ప్రకృతి సౌందర్యానికి మానవుల సహజత్వానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చి కాళిదాసు వాడిన ఉపమాలంకారాలు ఏ కవి వాడి ఉండడు ప్రపంచం. అందుకే ఉపమ కాళిదాసస్య. అటువంటి ప్రాచీన సాహిత్యం మనకు ఎంతవరకు అవసరం? ఇది నేటి సమాజానికి ఏ విధంగా ఉపయోగం? సమకాలీన సాహిత్యానికంటే ఇది ఉత్కృష్టమా? కాలంలోని ప్రాచీనత్వం మాత్రమే సాహిత్యానికి శ్రేష్టత్వాన్ని ఇస్తుందా? అటువంటి సందేహాలు కాళిదాసే స్వయంగా సమాధానం చెప్పుకొన్నాడు. పురాణమిచ్చేవన సాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవద్యం. కనుక పాతదైనంత మాత్రాన అంతా పాత మంచిది కాదు, కొత్తదైనంత మాత్రాన అది కావ్యం చెడ్డది కాదు. కనుక ప్రాచీనమైందంతా చెడ్డది కాదన్న అర్థం ప్రాచీనమైందంతా చెడ్డదని కాదు. నవీనమైందా చెడ్డది కాదన్నప్పుడు నవీనమైనదంతా మంచిదని కాదు. ప్రాచీనమైన దానిలో మంచి చెడు ఉండదు, నవీనంలో కూడా. ప్రమాదం వల్ల ఎక్కడ వస్తుందంటే ప్రాచీనత మాత్రమే మంచిది అనడం, నవీనత మాత్రమే మంచిది అనదు. ప్రాచీనతంతా భారతదేశంతో, నవీనతంతా పాశ్చాత్య దేశంతో గుడివేయటం కూడా సమంజసం కాదు. మా ఊరి లైబ్రరీలో కూడిన మిత్రమండలిలో ఇటువంటి చర్చలు కూడా జరిపేవారు. రెండు వర్గాల వాడు వాదాలు అవలంబిస్తే వాటి రెంటికి రాజీ మార్గమై మధ్య మార్గాన్ని నేను అవలంబించేవాణ్ణి అని సంజీవదేవ్. జపాన్ జర్మనీతో కలిసి యుద్ధం చేస్తున్నందుకు భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వం జపాన్ అంటే మండిపడిపోదు. భారతీయులు చాలామంది జపాన్ వారి పంచమాంగ దళం వారి అని నిర్ణయించి జపాన్ అధివరిలో దర్శించిన వాడు, జపాన్తో సంబంధం ఉన్నదని అనుమానించిన వాడు అరెస్టు చేసి జైళ్లలో ఉంచుతున్నారు. ఆ సందర్భంలో దేశంలోని ఇళ్ళు వాకిలు శోధిస్తున్నారని, జపాన్కు సంబంధించిన పుస్తకాలున్నా కూడా అరెస్టు చేస్తున్నారని ఒక వాడుక బట్టి నా దగ్గర కొన్ని జపాన్ సంబంధమైన పుస్తకాలున్నాయి. వాటిని దాచుకోవడమా లేక బహిరంగంగా ఉండనీయడమా అనే అనుమానం వచ్చి
వాటిని దాయకుండా బహిరంగంగానే ఉంచాలనుకున్నాను. అంతగా జైలుకు పోవాల్సి వస్తే పోవడానికి సిద్ధం. జీవితంలో అదొక నూతన అనుభవం కలుగుతుందనుకున్నారు. అన్నాళ్ళకు కూడా ఎవరూ రాను లేదు, సోదాలు చేయను. ఆ జపాను పుస్తకాలు అక్కడే ఉన్నాయి, నేను జైలుకు పోనేలేదు. రోజుకొక పుకారు బయలుదేరి దాంతో ప్రజల్లో కొంత బీభత్సం వచ్చేది. బాంబర్ విమానాలు వచ్చి ఓళ్ల మీద బాంబులు వేస్తున్నాయని కొన్నాడు ప్రజలు భయంతో కంపించేవారు. రేపు శ్రీ అడవి బాపిరాజు గారితో పరిచయం అనే 39వ అధ్యాయం రేపు.